సార్ మీరేం చెప్తారు? మేడం నేను నేరడ్మెట్లో ఉంటాం మల్కాజ్గిరిలో. ఇప్పుడు ఇక్కడ ఈ ఏదైతే కుప్పగొట్టుతున్నామని చెప్తున్నారో ఈ కాలేజ్ దగ్గరికి వచ్చాను నేను సొంతంగా. ఎందుకంటే ఇంతకుముందు మా నాన్నకి హెల్త్ బాగాలేకుంటే అరుంధతి హాస్పిటల్లో అంటే మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారు వాళ్ళు సొంతంగా అరుంధతి హాస్పిటల్ అని పెట్టారు. దాంట్లో మా నాన్నకు ట్రీట్మెంట్ జరిగితే మంచిగా అయింది. అదే ఒక మంచి ఉద్దేశంతోనే అన్న మీద ఇట్లా ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్న ఆయన మీద ఇట్లా కేసు కావడం వల్ల అయిందని చెప్పి ఇక్కడికి వచ్చాను మేడం. రాగానే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు చాలామంది, దగ్గర 20-30 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. లోపలికి అస్సలు అలౌ చేయనీయలేదు. అట్లా దాటుకొని కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఉన్న సిఐ గారు, ఎస్ఐలు వాళ్ళందరూ కలిసి మీకు ఇక్కడ ఏం పని, మీరు బయటకు వెళ్ళిపోండి, లేదంటే ఇప్పుడు నేను వీడియో తీస్తున్న మొబైల్లో వీడియో తీసిన దాన్ని అందరి మీద కేసులు వేస్తా, మీరు కోర్టులో చుట్టూ తిరగాలని అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ప్లస్ ఇట్లా స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళని భయపట్టించి మరీ బయటికి పంపిస్తున్నారు మేడం. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో కొత్త ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు, మరి దీనివల్ల ఎవరెవరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందంటారు? మేడం ఇది అక్రమ కట్టడాలు అయితే అస్సలు కాదు మేడం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్లో వీళ్ళకి అన్ని పర్మిషన్లు వచ్చినాయి, మున్సిపాలిటీ నుంచి వచ్చినాయి, జిహెచ్ఎంసీ నుంచి వచ్చినాయి. అందరు రెవెన్యూ అధికారులు కూడా వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చిన లేదంటే అసలు పర్మిషన్లే లేకుంటే ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కట్టగలుగుతారు మేడం? 4 అంతస్తుల బిల్డింగ్ ఎట్లా కట్టగలుగుతారు? ఇది 100% ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే చేస్తుంది. ఎందుకంటే మర్రి రాజశేఖర రెడ్డి అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ది కాబట్టి 100% ఇది కక్షపూరితంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న తప్పే మేడం. ఇది కక్ష సాధింపు చర్యలే మల్లారెడ్డి మీద. ఒకప్పుడు మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. సో అది ఇంకా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మర్రి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర రెడ్డి గారి మీద కక్షపూరితంగా చేస్తున్న పనులు మేడం ఇవి 100%. సో ఇది ఇప్పుడు మరి ఆల్ ఆఫ్ సడన్గా ఇది చేయడం అనేది మరి ఎంతవరకు సమంజసం అంటారు? అంటే కరెక్టేనంటారా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ కూల్ చేయడం అనేది? 100% తప్పు మేడం. ప్రభుత్వం మనం రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఒక చట్టపరంగా ఇవి సివిల్ డిస్ప్యూట్ విషయాలు మేడం. సివిల్ డిస్ప్యూట్ అంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ నుంచో లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచో వీళ్ళకి నోటీసులు పంపించాలి. నోటీసులు పంపించిన తర్వాత కొన్ని రోజులు టైం ఇవ్వాలి. కొన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత ఇది ఎంతవరకు వాస్తవం, వాళ్ళు అపాలజీ చెప్పుకునేంత టైం ఇవ్వాలి మేడం. వాళ్ళు అపాలజీ చెప్పక ముందుకే ఏదో పెద్ద తప్పులు జరుగుతున్నాయి అన్నట్టు బుల్డోజర్లు వేసుకొని వచ్చి 100 మంది పోలీసులను తీసుకొని వచ్చి దన్న కూలగొట్టడం ఇది 100% ఇది కక్షపూరితంగా ఒక స్కెచ్ అంటే మామూలుగా ప్లాన్ ప్రకారమే వచ్చిన అధికారులు మేడం వీళ్ళు. ఇదంతా నాకు తెలిసి ఇక్కడ స్థానిక మినిస్టర్ కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాత్రమే ఇదంతా నడుస్తుంది. కలెక్టర్ పేరు చెప్తున్నారు కానీ కలెక్టర్ గారు కూడా ఒకవేళ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే కలెక్టర్ గారు కూడా పైనుంచి ఆర్డర్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ చర్యనని నేను 100% భావిస్తున్నాను. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 2-3 నెలల్లో పడిపోతుంది, అదేవిధంగా 6 నెలల్లో ఖచ్చితంగా కుప్పకూలిపోతుందని కూడా కొన్ని వాక్యాలు అయితే చేస్తున్నారు, అనుచిత వాక్యాలు. మరి ఇది కరెక్టేనంటారా? దీనికి సమాధానం ఏం చెప్తారు మేడం? అంతా పెద్ద నాయకులు ఎవరు అనలేదు మేడం. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న కేసీఆర్ గారు అనలేదు, కేటీఆర్ గారు అనలేదు, ఎవరున్నా కూడా ఎవరో అని ఉంటారు. అయినా కూడా ఇంతవరకు కేసీఆర్ గారు అనలేదు మేడం ఇంతవరకు అనలేదు. అట్లా అంటారని కూడా మేము అనుకోము. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళే ఉన్న ఎమ్మెల్యేలని, మాజీ ఎంపీలని, డిప్యూటీ ఫస్ట్ తొలి మేయర్ ఏంటంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇదంతా కూడా మనసులో పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారా? ఏది నిజం అసలు, ఏది అబద్ధం? లేదు మేడం, ప్రభుత్వంకి 100% వాళ్ళు టైం ఇచ్చారు. వాళ్ళకు 6 నెలలు టైం ఇచ్చారు. 6 నెలల లోపల ఏం జరుగుతుందో చూద్దామన్నారు తప్పితే మనం గవర్నమెంట్ని పడగొడదాము, మనం ఏదో చేద్దాము అని చెప్పేసి ప్రభుత్వం ఎప్పుడు అంటే పాత ప్రభుత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఎప్పుడు అనలేదు మేడం. వాళ్ళకి కొంచెం టైం ఇద్దాము, ఇప్పుడు ఇళ్ళకన్నా పండగ కాదు కదా, కొంచెం వాళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి కొంచెం టైం ఇద్దామన్నారు కాబట్టి అంతకుముందు ఉన్న ఎవరో అన్నారు కడియం శ్రీహరి అన్న వాళ్ళు ఒక 6 నెలలు టైం ఇద్దామన్నారు కానీ ప్రభుత్వాన్ని కూలగొడదామని ఎప్పుడు మాత్రం అనలేదు మేడం. సరే, ఇది అక్రమ కట్టడాలు అంటున్నారు, మరి అసలు ఏది వాస్తవం అంటారు? అక్రమ కట్టడాలు అనేది 100% వాస్తవము. ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఇది అక్రమ కట్టడాలు చెరువు చిక్కంలో ఉన్నది అని కబ్జా చేసి కట్టినరు అనేది ఇంతకుముందు నుంచే జరుగుతుంది. దాన్ని తీసేటోళ్ళు ఎవరు లేరు. మరి ఈరోజు తీసేవాళ్ళు వచ్చినాక ఇది అక్రమ కట్టడం కాదు సక్రమ కట్టడం అంటున్నారు. నేను అనేది ఏంటంటే సక్రమ కట్టడమా అక్రమ కట్టడమా పోలీసు వాళ్ళకి తెలియదా, కలెక్టర్కి తెలియదా, ఎవరికి తెలియదు. ఇప్పుడు
సామాన్య మానవులకి అక్రమ కట్టడం తెలుసా, లేకపోతే కలెక్టర్కి పోలీసు వాళ్ళకి అక్రమ కట్టడం తెలుసా? వీళ్ళిద్దరు తేడా ఎవరికి తెలుసు? ఇప్పుడు వ్యవస్థ అనేది ఎవరికి తెలుసు? మరి వాళ్ళే కరెక్ట్ కట్టడం అనుకుంటే మరి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు, కలెక్టర్ ఎందుకు వచ్చాడు? అది కరెక్ట్ కాదు కదా. చట్టము చిన్నవానికి ఒక రకంగా చట్టం ఉంటుంది, పెద్దవానికి ఒక రకంగా చట్టం ఉంటుంది. ఒక రూమ్ వేసుకుంటా అంటే వానికి ఇమీడియట్లీ పోయి వాని గోల కొడతారు. ఒక రూమ్ వేసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్లో కానీ చెరువు చిక్కంలో కానీ ఏ దాని మీద ఒక రూమ్ వేసుకుంటా అంటే ఇమీడియట్లీ పోయి కూల కొడతాడు. ఎంఆర్ఓ వస్తాడు, లేకపోతే పట్వారు వస్తాడు, లేకపోతే ఒక కావలోడు వచ్చి కూల కొడతాడు. పెద్ద కట్టడాలు పెద్ద బిల్డింగులు ఉంటారు కానీ కలెక్టర్ రావాలా, పోలీసు వాళ్ళు రావాలా, వీళ్ళంతా వచ్చి సెక్యూరిటీ పెట్టాలా. అదే సామాన్య మానవుడు ఒక రూమ్ కట్టుకుంటే గవర్నమెంట్ దాంట్లో ఒక ఎమ్మెల్యే రాడు, ఒక ఎమ్మెల్సీ రాడు, ఒక మినిస్టర్ రాడు, నువ్వు తప్పు చేస్తున్నావు అంటారు. అదే తప్పు పెద్దోడు చేస్తే వాడిని ఎందుకు వెళ్ళేసి చూపెడతలేరు? ప్రజలు అయోమయంలో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అయోమయం ఉంటారు. అంటే పెద్దోడు చేస్తే తప్పు కాదు, వానికి అందరు సపోర్ట్ చేస్తున్నారు. చిన్నోడు చేస్తే ఎవరు సపోర్ట్ చేయరు. ఎమ్మెల్యే దగ్గరికి పోయి అన్న మాది గొల కొడతారంటే గళ్ళకు నువ్వెందుకు పోయినావు భయ్, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు, మేము మట్టి కళ్ళకి రామ్ భయ్ మా మాట పోతుంది అంటారు. పెద్దోడు తప్పు చేస్తే అందరు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ వ్యత్యాసం పబ్లిక్ తెలవాల, నిజమేంది అబద్ధమేంది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది, ఇది కరెక్టేనంటారా? మీరేం చెప్తారు? అక్రమ కట్టడాలని కూల్చేయవలసిందే వాడు ఎవడన్నా కానీ. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళే కానీ టీఆర్ఎస్ వాళ్ళే కానీ పార్టీకి సంబంధం లేదు. అక్రమం అక్రమమే, సక్రమం సక్రమమే. అక్రమమే సక్రమమే. ఏది అక్రమమైనా ఇవ్వందైనా సరే ఈరోజు రేవంత్ రెడ్డి అక్రమం చేసినా ఇంకొకటి అక్రమం చేసినా కూలగొట్టి సక్రమంగా చేసే మునగాడు కావాలి ఇప్పుడు ఎవడన్నా కానీ. టీఆర్ఎస్ కూడా కానీ కాంగ్రెస్ కూడా కానీ ఎవడైనా మునగాడు కావాలి. మునగాడు లేనప్పుడు ఎవడో కూడా మునగాడు పుడతాడు. అందరూ అదే కాలం గడుచుకుంటూ పోదు, ఎప్పటికీ మారుతుంటుంది, కాలం మారుతుంటుంది, మనుషులు మారుతుంటారు. ఇవన్నీ మారేటప్పుడు ఏదో ఒకటి జరుగుతుంటుంది. సో ఇది ఇంకా చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయంటున్నారు. మరి అంటే దీనికి సంబంధించి ఇది ఒకటేనా అక్రమ కట్టాలి, ఇంకా దీనికి సంబంధించిన బ్రాంచ్లు అన్ని కూడా ఇదే అక్రమ కట్టడాల కిందకి వస్తాయి? లోకల్గా మాకు తెలిసింది ఇది అక్రమం అని తెలుసు. లోకల్గా మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఇంకా ఎక్కడదో అంటే మేము దాని గురించి తెలియదు. మాకు ఉండి ఉండొచ్చు మనకు తెలియదు. దాని మీద కూడా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇది ఒక్కదాన్ని? అది మనకు తెలియదు కదా, మనం అంత పెద్ద వ్యవహారం కాదు. కానీ మాకు లోకల్గా ఉంటుంది కాబట్టి మేము చూస్తాం కాబట్టి నిజంగానే ఉంది. ఇదంతా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మేము నిలబడ్డ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి ఇదంతా వాటర్ వచ్చేస్తుంది. మాకు తెలిసిన వ్యవహారం. తెలియని దాని గురించి మనం ఎట్లా మాట్లాడతాం? తెలిసిన దాని గురించి మాట్లాడతాం. సో వీళ్ళు ఇది ఏదైతే అక్రమ కట్టడాలు చేసారో ఇప్పుడు ఇప్పుడు కూలగొడుతున్నారు ప్రస్తుతం అయితే. మరి దీనివల్ల ఎవరు ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మరి నిజంగానే దీనివల్ల స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? స్టూడెంట్స్కి ఎఫెక్ట్ పడుతుందమ్మా? స్టూడెంట్స్కి సంబంధం లేదు. ఇక్కడ రూమ్ లేకపోతే ఇంకో దగ్గర రూములు తీసుకుపోయి ఇస్తారు. ఇంకో కాలేజీకి చాలా కాలేజీలు ఉన్నాయి, వీళ్ళకు చాలా చెప్తారు. అట్లా స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళని ఏదో ఎగబెట్టి వాళ్ళని వాడుకుంటున్నారు. ఆస్తుల గురించి వాళ్ళకి వాడుకుంటున్నారు కానీ వాళ్ళకేం సంబంధం లేదు. స్టూడెంట్స్కి ఏం ఇబ్బంది లేదు, స్టూడెంట్స్కి ఏం సంబంధం లేదు. సో ఇది మొత్తానికి అక్రమ కట్టడమే, ఇది కూల్చేయడం అందరికీ కూడా మంచిదే అంటారు? మంచిదే కదమ్మా, పబ్లిక్ మంచిదే కదా. మరి ఇప్పుడు ఇది కూల్చేసి దీని ప్లేస్లో ఏం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇక దాని ప్లేస్లో ఏం రావు. గ్రామ చెరువు చిక్కంలో ఏం వస్తాయమ్మా? కట్టడాలే ఉండవు. సో ఇదంతా కూడా ఒకటే దానికి సంబంధించినటువంటి ఇదేనా? అదే. సో ఇది ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? మనకు తెలియదు. ఊరికే పూల కొడుతున్నారంటే చూస్తానికి వస్తున్నావు, నిజమా అబద్ధమా అని. నిజమా అబద్ధమా, ఇదంతా జరుగుతుందా జరుగుతలేదా అని చూడటానికి వచ్చినాం ఇట్లా. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, కొంతమంది అయితే అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు మట్టుకు ఇది అక్రమ కట్టడం కాదు, ఇది అంటే అన్ని పర్మిషన్లు ఉండి కూడా అన్ని ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. సో గవర్నమెంట్ పర్మిషన్ లేదే, గవర్నమెంట్ అనుమతి లేదే మేము అక్రమ కట్టడాలు చేయలేదు. ఇది అక్రమ కట్టడాలని భావించి కొత్త ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ వాళ్ళు కొంత అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అవి మనసులో పెట్టుకొని కక్షపూర్వితంగానే ఈ కాలేజ్ ఏదైతే ఉందో అది కావాలని కూల్చివేయడం జరుగుతుంది. దాన్ని అంటే ప్రజలు నమ్మే విధంగా ప్రజల్ని నమ్మించడానికి అక్రమ కట్టడం అని చెప్పడం జరిగిందంటూ కూడా కొంతమంది అయితే చెప్పారు. మనం ఇందాక విన్నాం. మరి ఇందాక ఈ ఊరి గ్రామస్తులు ఏదైతే ఉన్నారో అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా
కాదు, ఇది నిజంగానే అక్రమ కట్టడం కాబట్టే కూల్చివేస్తున్నారు. ఇది కొత్త ప్రభుత్వం చేసేటువంటి ఒక మంచి పని, కరెక్ట్గానే చేస్తుంది, అంటే ప్రజలందరికీ కూడా మంచి చేస్తుంది, మేలు చేస్తుంది అని కూడా ఒకరు చెప్తున్నారు. సో మరి పోలీసులు అయితే మనని, మీడియా వాళ్ళని కాదు, ఎవరిని కూడా, స్టూడెంట్స్ని కూడా అంటే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. ఎందుకంటే ఎవరిని కూడా లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేదు, లోపలికి అలౌ కూడా చేయట్లేదు. మనం చూడడానికి అట్లీస్ట్ స్టూడెంట్స్ ఏమైనా మాట్లాడితే మట్టుకు మీ మీద కేసులు అవుతాయి, మీరు అసలు సైలెంట్గా ఉండండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే కూడా వాళ్ళని దారి మళ్ళించేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ప్రస్తుతం మీడియాకి అయితే లోపలికి ఎటువంటి అనుమతులు లేవు, కనీసం మమ్మల్ని చూడడానికి కూడా లోపలికి అయితే పంపించట్లేదు. సో ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి అయితే ఇలా ఉంది.